అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బస్తీ మే సవాల్ ఇదే మా స్టైల్. సబ్జెక్ట్ ఏదైనా సరే, సమస్య ఎవరిదైనా సరే, మా మధ్య వార్ నడవాల్సిందే అన్నట్టుగా ఉంది బందర్ నేతల వ్యవహారం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మా మధ్య వార్ నడవాల్సిందే. ఆయన సెటైర్లు, ఈయన విమర్శలతో మచిలీపట్నం రాజకీయం ఇప్పుడు రంజుగా సాగుతోంది. లిక్కర్ వార్ నుంచి స్టేషన్ లో ఫైర్ వరకు కూడా ఎక్కడా తగ్గేదే లేదు అంటున్నారు. పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర, వీళ్ళిద్దరి కేర్ ఆఫ్ మచిలీపట్నం. రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం. కానీ పరిధి దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్తూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. నియోజకవర్గ సమస్యల దగ్గర నుంచి రాష్ట్ర వివాదాల వరకు, ఉత్సవాల దగ్గర నుంచి లిక్కర్ దందా వరకు వివాదం ఏదైనా ఈ ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ ఉండాల్సిందే. ఇక నిన్న పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చతో బందర్ మరింత హీటెక్కింది. కొల్లు రవీంద్ర కోసం మచిలీపట్నంలో కొందరు అధికారులు పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, భయపడేది లేదన్నారు. ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం, కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. తెచ్చి అమ్మ ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. చట్టాలు, అధికారులంటే పేర్ని నానికి గౌరవం లేదన్నారు. తనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తన వాళ్లను కంట్రోల్ చేయలేకపోతే పేర్ని పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన ఇష్టం వచ్చినట్టు, నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటా భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక. తమ పార్టీ నేతలపై దాడులు జరిగితే కేసులు పెట్టరు, విచారణ చేయరని ఆరోపించారు పేర్ని నాని. ఇళ్ల మీదకి వెళ్ళి సావ కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు, పిలిచిన పాపాన పోలా. ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు, కనీసం నోటీస్ ఇవ్వాల. పోలీసుల సమక్షంలో జరిగితే సరే చేయని, ఎంతకాలం చేస్తారు చేయని. ప్రజల్ని రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలనే దురుద్దేశంతోనే పేర్ని నాని వ్యవహరిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేర్ని తప్పులన్నీ రికార్డ్ అవుతున్నాయన్నారు. ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజడు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అట్లా మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? నకిలీ మద్యం కేసులోనూ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.